వెల్కమ్ టు మోర్ ఆంజీ సెవెన్ స్టడీ ఛానల్. డల్హౌసీ గారి గురించి మనకు గవర్నర్ జనరల్లో సెకండ్ పార్ట్, మనం ఫస్ట్ పార్ట్లో ఒక వీడియోలో చెప్పుకున్నాం. 1852లో కరాచీ వద్ద మొదటి తపాలా బిల్లును ప్రవేశపెట్టాడు. ఫాదర్ ఆఫ్ ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ అని ఇండియా అనేది ఈయన అంటారు మామూలుగా. అలాగే 1852లో టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఓషా నెస్సీ. 1853లో బాంబే తానాల మధ్య రైల్వే లైన్ నిర్మించాడు 34 కిలోమీటర్లు. 1854లో వుడ్స్ డిస్పాచ్ నియంత్రణ బోర్డు అధ్యక్షుడు. ఈ రెండు క్వశ్చన్లు ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. అప్పుడు ఎవరుండే గవర్నర్ జనరల్ అని అడుగుతాడు, ఇయర్లు ఇస్తాడు. పాశ్చాత్య విద్యా విధానానికి మాగ్నా కార్టా అని అంటారు ఈయన కాలంలోనే. 1856లో వితంతు పునర్వివేచన చట్టం. ఈ 3 బిట్లు లేకుండా ఎగ్జామ్లు చాలాసార్లు అడిగాడు. అలాగే పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిండు. గ్రాండ్ ట్రంక్ రోడ్ను పునరుద్ధరించాడు. రెండవ ఆంగ్లో సిక్కు యుద్ధం ఈయన 1848 49 మధ్యలో జరిగిన 1849లో సిక్కింను ఆక్రమించాడు. అయితే డల్హౌసీ కాలంలోనే కలకత్తా నుంచి మీరట్కి ఆయుధాగారం మార్చబడింది. ఈయన కాలంలోనే సివిల్ ఇంజనీరింగ్ వారి కోసం రూర్కీలో ఉత్తరాఖండ్ థామ్సన్ కాలేజీ 1847లో ఏర్పాటు చేయబడింది. నార్త్ వెస్ట్ ప్రావిన్స్ లెఫ్టినెంట్ గవర్నర్ జేమ్స్ థామ్సన్ ఏర్పాటు చేశాడు. ఇది డల్హౌసీ సైనికుల గవర్నర్ జనరల్ ముఖ్య కార్యాలయాల్ని వచ్చేసి కలకత్తా నుండి సిమ్లాకు తరలించాడు. ఇతని కాలంలోనే బెంగాల్లో నీలిమందు విప్లవం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నేమ్ వచ్చేసి మోర్ ఆంజీ సెవెన్ స్టడీ ఛానల్. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఒక 300కు పైగా ఉన్నాయి మన ఛానల్లో, వీక్షించండి. మీకు కంటెంట్ ఓరియంటెడ్గా ఉన్నాయి వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లకు మీకు ఉపయోగపడతాయి. ఫ్రీ కంటెంట్ మీకు అందిస్తున్నాను మన మోర్ ఆంజీ సెవెన్ ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.